హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రాసినటువంటి రాబర్ట్ కియోసకి ఈఎస్బిఐ మాడ్యూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ రాబర్ట్ కియోసకి అనే ఆయన డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్రెండు. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్ యొక్క రచయిత. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకాల్లో టాప్‌లో ఉంది. ఈయన స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తన టీచర్స్‌ని అడుగుతాడు. డబ్బు ఏ విధంగా సంపాదించాలో చెప్పండని. దానికి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్‌గా ఆన్సర్ రాలేదని చెప్పేసి, మన ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్ అని చెప్తా ఉంటాడు ఈయన. ఎందుకంటే, మనిషి ఈ రోజున బ్రతకాలంటే డబ్బు కావాలి. కానీ స్కూల్స్‌లో గాని, కాలేజీల్లో గాని ఎక్కడ డబ్బు ఏ విధంగా సంపాదించాలో చెప్పడం లేదు. కేవలం ఉద్యోగం ఏ విధంగా సంపాదించాలో చెప్తా ఉన్నారు. ఉద్యోగం ఒక్కటే సరిపోదు మనిషి బ్రతకడానికి. ఉద్యోగం అనేది ఒక మార్గం మాత్రమే. ఉద్యోగమే సర్వస్వం కాదు. ఇంకా చాలా మార్గాలున్నాయని ఈయన తర్వాత కాలంలో ఈఎస్బిఐ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే ఒక మోడల్‌ని ఈయన తయారు చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఆయన ఏం చెప్తా ఉంటాడంటే, ప్రపంచంలో డబ్బు సంపాదించే అన్నిటిని క్రోడీకరించి 4 మార్గాలుగా ఆయన డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 మార్గాల్లో మనీ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతా ఉంటుందని ఈయన నిర్ధారిస్తాడనమాట. దాన్నే ఈయన ఈఎస్బిఐ మాడ్యూల్ అంటాడు. దీనిలో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, ఈ ఫర్ ఎంప్లాయ్. ఈ అనేది ఏంటంటే ఎంప్లాయ్‌ని సూచిస్తుంది. ఇక్కడ చాలామంది మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, పెద్దలు కానీ, లేదంటే చాలామంది యూత్ కానీ, చదువుకునే వ్యక్తులు గానీ, దీన్నే మనకి ఎక్కువగా క్రైటీరియాగా తీసుకుంటారు. ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలి? ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించాలి? ఎంత ఎక్కువ సాలరీ సంపాదించాలని చూస్తా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ప్లస్ ఏంటంటే ఇక్కడ రిస్క్ అనేది ఉండదనమాట. మిగతా అన్నింట్లో కూడా రిస్క్ అనేది ఉంటది. ఎంతో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే ఆ డబ్బులొస్తాయో రావో, తిరిగి రాదో, వ్యాపారం బాగుంటదో బాగోదో, ఇలాంటివేవీ లేకుండా ఎటువంటి రిస్క్ లేకుండా జీరో ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. మనకు నచ్చితే ఆ కంపెనీలో పనిచేస్తాం, లేకపోతే మానేస్తాం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఎంచుకుంటూ ఉంటారనమాట. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే సెక్యూరిటీ కూడా ఉంటది. కాబట్టి ఎంప్లాయ్‌కే ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్లస్‌లో ఉన్నాయి, మైనస్‌లో ఉన్నాయి ఈయన చెప్పిన దాని ప్రకారం. ప్లస్‌లేంటంటే ఇక్కడ టైం అనేది ఫ్యామిలీకి కేటాయించడం జరుగుతుంది. ఫిక్స్డ్ టైం ఒక 8 అవర్సో, 9 అవర్సో డ్యూటీకి వెళ్తారు. రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళకుంటుంది. హాలిడేస్ ఉంటాయి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీ కేటగిరీ అనేది మిగతా వాటితో పోలిస్తే కంఫర్ట్ జోన్‌లా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ సెల్ఫ్ టైము, సెల్ఫ్ స్కిల్. ఆ వ్యక్తి యొక్క టైం కేటాయించాలి. ఆ వ్యక్తికి స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ రెండింటిని బట్టే అక్కడ మనీ ఎర్న్ చేయడం అనేది జరుగుతా ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఒక ఏదైనా అనారోగ్యం వచ్చేసి ఒక నెల రోజులో, 2 నెలల్లో నేను డ్యూటీకి రాను అని చెప్పినట్లయితే వాళ్ళు అక్కడ మనీ ఇవ్వడం అనేది జరగదు. అంటే సెల్ఫ్ టైం నువ్వు కేటాయించకపోయినట్లయితే నీకు మనీ అనేది రావడం జరగదనమాట. అదేవిధంగా నీకు స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ వాళ్ళు వాడుకున్నంత కాలమే నీకు ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటది. ఆ స్కిల్ వాళ్ళకి ఉపయోగపడకపోయినట్లయితే వాళ్ళు నిన్ను ఆ యొక్క జాబ్ నుంచి తీసేసే అవకాశం రావచ్చు. కాబట్టి ఇక్కడ మనకి కొన్ని ప్లస్‌లున్నాయి. కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయన్నమాట. మాక్సిమం ఏంటంటే ఎక్కువ మంది ఆలోచించేదేంటంటే దీని గురించి ప్రిఫర్ చేస్తా ఉంటారు. ఎంప్లాయ్ అనేది. ఎందుకంటే రిస్క్ అనేది ఉండదు కాబట్టి. రెండోదేంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే కొంతమందికి ఉద్యోగం నచ్చదు. లేదంటే ఉద్యోగం రాదు. అలాంటి టైంలో వాళ్ళేం చేస్తూ ఉంటారంటే ఏదో కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని సొంతంగా ఏదో వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తా ఉంటారు. చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి, పానీపూరి షాపుల దగ్గర నుంచి, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ కావచ్చు, లేదంటే క్లినిక్‌లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లోనికి వస్తాయన్నమాట. ఇక్కడ ఏదైతే వ్యక్తి స్టార్ట్ చేశాడో, ఆ వ్యక్తి యొక్క టైము, ఆ వ్యక్తి యొక్క స్కిల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఇది కొద్దిగా రిస్క్ ఉంటది. ఎందుకంటే మనం కొంత డబ్బులు పెట్టాలి. అది మనం బాగుంటే, మన టైం బాగుంటే, లేదంటే మన యొక్క స్కిల్స్ అవన్నీ బాగా ఉన్నట్లయితే అది ఇంప్రూవ్‌మెంట్ అవుతా ఉంటది. లేకపోతే ఒక్కొక్కసారి చాలామంది వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. నష్టాలొచ్చి మూసేస్తూ ఉంటారు. ఇక్కడ కావాల్సింది కూడా ఏంటంటే టైము. ఎంప్లాయ్‌మెంట్‌లో ఎంప్లాయ్‌కున్నంత టైం కూడా వీళ్ళకుండదు.
వీళ్ళు మార్నింగ్ దగ్గర నుంచి ఆదివారాలు కావచ్చు, హాలిడేస్ అనేవి లేకుండా కంటిన్యూస్‌గా పని చేస్తూ ఉండాల్సి ఉంటదనమాట. వీళ్ళకి కూడా సెల్ఫ్ టైము, సెల్ఫ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఇన్‌కమ్ సోర్స్ అనేది ఉంటదనమాట. అంటే వాళ్ళు చేసినంత కాలమే, వాళ్ళ పనితీరు బాగున్నంత కాలమే దానికి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎంప్లాయ్‌మెంట్‌లో గాని, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో గాని గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం పని జేస్తేనే మనకి ఆదాయం అనేదొస్తుంది. మనకి బాగోలేదు, మనము కొన్ని రోజులు దాన్ని మూసేస్తాం అనుకున్నట్లయితే, అది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి మనీ వచ్చేటువంటి అవకాశాలనేవి ఉండవు. ఈ రెండింటిలోనికే ప్రపంచంలోని జనాభాలో 95% ఉంటారని నేను చెప్తా ఉన్నాడనమాట. ఎంప్లాయ్‌మెంట్‌లోను, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లోను ఉన్నవాళ్ళే 95% ఉంటారు. ఇక రైట్ సైడ్‌కొచ్చినట్లయితే బిగ్ బిజినెస్. బిగ్ బిజినెస్ అనేది ఒక కంపెనీ పెట్టి తన కింద 500 మంది కన్నా ఎక్కువ మందితో రన్ చేసినట్లయితే దాన్ని బిగ్ బిజినెస్ అంటాం. అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, రెడ్డీస్ ల్యాబ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ బిగ్ బిజినెస్‌లోనికి ఉంటారనమాట. ఇక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువుంటది. డబ్బులు కూడా చాలా ఎక్కువ మోతాదులో కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉంటదనమాట. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్లస్ ఏంటంటే, ఎంప్లాయ్‌మెంట్‌లోను, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లోను ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి పని చేస్తేనే ఆ వ్యక్తికి డబ్బులొస్తాయి. ఇక్కడ మాత్రము ఆహ్, అదర్స్ చేసేటువంటి పని, అదర్స్ చేసేటువంటి టైము వీళ్ళకి యాడ్ అవుతా ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి టైము ఓటీటీ, ఓటీఎస్ అంటామనమాట. అంటే అదర్ స్కిల్, అదర్ టైము వాడుకొని వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. దీన్నే లేవరేజ్ అంటామనమాట. అంటే ఇక్కడ బిగ్ బిజినెస్‌లో ఏం జరుగుతుందంటే పీపుల్ అనేవాళ్ళు తన కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి ప్రతి పని మీద కూడా ఈయనకి ప్రతి వ్యక్తి మీద కూడా ఈయనకి ఏమవుతుందంటే ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతా ఉంటుంది. కాబట్టి అందరికి 24 అవర్స్ అనుకుంటాం. వీళ్ళకి 24 అవర్స్ కాదు. వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటది. అంటే ప్రతి వ్యక్తి చేసే పని మీద కూడా వీళ్ళకి డబ్బులనేవి రావడం జరుగుతా ఉంటుంది. అందుకే వాళ్ళ యొక్క ఆదాయం ఎంతలో ఉంటుందంటే కోట్లల్లో ఉంటుందనమాట. కాబట్టి ఇక్కడ మనీ అనేది ఇతని యొక్క టైము, ఇతని యొక్క స్కిల్ మీద కాకుండా వాళ్ళ కంపెనీ తన కింద పనిచేసే వ్యక్తుల యొక్క స్కిల్స్ మీద, టైం మీద డిపెండ్ అయ్యి ఇతనికి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుందనమాట. ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్. ఇన్వెస్టర్‌లో ఏమవుతుందంటే ఇక్కడ పీపుల్ పని చేయరు. తను కూడా పని చేయడు చాలా వరకు. మనీ పనిచేస్తుందనమాట. తను సంపాదించినటువంటి మనీ ఏదైతే ఉందో, ఆ మనీని తీసుకెళ్ళి ఈ స్టాక్ మార్కెట్‌లోనో, లేకపోతే ఏ రియల్ ఎస్టేట్‌లోనో, లేదంటే ఏ గోల్డ్ మీదో ఇన్వెస్ట్ చేస్తా ఉంటాడు. ఆ ఇన్వెస్ట్ చేసింది కొంతకాలానికి మళ్ళీ అమ్మినప్పుడు తనకి ఇంకొంచెం అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక రూ. 1,00,00,000 సైట్ కొన్నాడు. ఆ రూ. 1,00,00,000లో తన దగ్గర 50,00,000 ఉంది. ఇంకొకళ్ళ దగ్గర 50,00,000 తీసుకున్నాడు అప్పుగా. తీసుకొని దాన్ని ఒక సైట్ తీసుకొని కొన్ని రోజులకి అది 1,50,00,000కి అమ్మాడు. ఇక్కడ ఆయనకి పెట్టింది రూ. 1,00,00,000 అయితే వచ్చిన లాభమేమో 50,00,000 వచ్చింది. అంటే అదర్స్ మనీతో కూడా ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనీ ఎర్న్ చేస్తా ఉన్నాడనమాట. దీన్నే ఓటీఎం అంటాం. ఇక్కడ రిస్క్ ఉంటది. చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పీపుల్ వర్క్ చేయరు. తను కూడా చాలా వరకు వర్క్ చేయడు. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారంటే మనీ అనేది తన కోసం పని చేస్తూ ఉంటుందనమాట. అంటే మనీని జనరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈయన చెప్పిందేంటంటే 'రిచ్ డాడ్ పూర్ డాడ్' గ్రంథకర్త అయినటువంటి రాబర్ట్ కియోసకి చెప్పిందేంటంటే చాలా వరకు ఆ ఎంప్లాయ్‌మెంట్‌లోనే ఉండిపోతారు. లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండిపోతారు. చాలామందికి ఆసెట్‌కి, లయబిలిటీకి తేడా తెలీదు. అంటే ఇక్కడ ఎంప్లాయ్ అనేవాడు ఏం జేయాలి? సెల్ఫ్ ఎంప్లాయ్ అనేవాడు ఏం జేయాలంటే ఆహ్, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి రావడానికి ట్రై జేయాలి అని చెప్తా ఉంటాడనమాట. చెప్పి తను సంపాదించింది ఏదైతే డబ్బులున్నాయో దాన్ని ఏ బిజినెస్‌లోనో లేదంటే ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే ఏ సైట్ మీదో లేదంటే ఏ స్టాక్ మార్కెట్‌లోని ఇన్వెస్ట్ చేసినట్లయితే తన యొక్క మనీ అనేది ఇంకా పెరిగి తన యొక్క లైఫ్‌కి అది ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్‌ని సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్సు లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ వైపుకి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క జీవనం అనేది ఇంకా బాగుంటుంది. అక్కడే ఆగిపోకుండా అని చెప్తా ఉంటాడనమాట. దీనిని బట్టి
ప్రపంచంలో ఉన్న వాళ్ళలో జనాభాలో 95% ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లోనే ఉంటారు. బిగ్ బిజినెస్ వైపుకి, ఇన్వెస్ట్‌మెంట్‌కి రావడానికి చాలా అక్కడ రిస్క్ ఉంటది కాబట్టి రావడానికి భయపడి అక్కడ కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోతూ ఉంటారు. కానీ ఇటువైపు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంటది. దానిని బట్టి వాళ్ళు తమకి ఏది అనుకూలంగా ఉంటే అది చేయమని ఈయన చెప్తాడనమాట.